వైసీపీ పుట్టుకే మోసపూరితమని కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. దేశంలోనే అత్యంత ధనవంతుడు కావాలని జగన్ కోరిక అని తెలిపారు. 5 ఏళ్లలో తన లక్ష్యం నెరవేర్చుకున్నాడని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాజశేఖర్ రెడ్డికి నిజమైన వారసులు కాంగ్రెస్ నాయకులని జగన్ మాట్లాడే ప్రతి మాటలో ఓటమి భయం కనిపిస్తుందని విమర్శించారు. వైఎస్ఆర్ వారసుడు జగన్ అయినా ఆయన ఆశయాలను మాత్రం కాంగ్రెస్ పార్టీ వారసత్వంగా తీసుకుందన్నారు. అంబటితో తనను పోల్చవద్దని హెచ్చరించారు. అది గ్రామ స్థాయిలో జరిగిందని నేను అనుకోవట్లేదు. చాలా హై లెవెల్లోనే జరిగినటువంటి కాన్స్పిరసీ. దాంట్లో చాలామంది పెద్దలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. నాకున్న సమాచారం ప్రకారం డిఎస్పి పర్యవేక్షణలోనే ఆ దాడి జరిగింది అనేటువంటిది నాకున్న సమాచారం ప్రకారం డిఎస్పినే పర్సనల్గా సూపర్వైజ్ చేసి ఆ దాడికి నేతృత్వం డిఎస్పీనే వహించాడనేటువంటిది నాకున్న సమాచారం. రాజకీయాల్లో ఇట్లాంటి దాడులు కరెక్ట్ కాదు, నేను ఎప్పటి నుంచో ఖండిస్తున్నాను అని చెప్పి ఇట్లాంటి దాడులు జరగడం శ్రేయస్కరం కాదని చెప్పి మంత్రి అంబటి రాంబాబు అంటున్నారు. అంటే అంబటి రాంబాబు స్థాయికి నన్ను దించొద్దు. ఆ స్థాయి నాది ఎప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి కాదు, ఇప్పుడు కాదు, ఇప్పుడు 89లోనే కాదు, ఇవాళ నన్ను ఎందుకు ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆ స్థాయికి నన్ను దించొద్దు. దాడి అనేటువంటిది ప్లాన్ ప్రకారమే జరిగింది. పెద్దల డైరెక్షన్తో, పెద్దల సూపర్విజన్తో డిఎస్పి నేతృత్వంలో జరిగినటువంటి దాడి అది. అదేదో విలేజర్స్ స్థాయిలో జరిగినటువంటి దాడి అయితే కాదు అనేటువంటిది నాకున్నటువంటి సమాచారం. సార్, నిన్న షర్మిల మాట్లాడుతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది అసలు వైఎస్ఆర్ ఆశయాలకి పనిచేయట్లేదు, రాజశేఖర రెడ్డితో మీకు బాగా అనుభవం ఉంది కాబట్టి సో జగన్ పాలనని వైఎస్ఆర్ పాలనతో వాళ్ళు పోలుస్తున్నారు. నిజంగా అలా ఉందా సార్? నేను ఈ మాట 2014లో చెప్పాను. 10 సంవత్సరాల తర్వాత షర్మిల చెప్పింది. ఇప్పుడు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో పుట్టినటువంటి పార్టీనే ఒక మోసపూరితంగా పుట్టినటువంటి పార్టీ అది. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డికి కొడుకైతే ఉండొచ్చేమో కానీ రాజకీయంగా రాజశేఖర రెడ్డి బొమ్మ పొలిటికల్గా వాడటానికి అతనికి అర్హత లేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి ఆశయాలు వేరు, రాజశేఖర రెడ్డి గారి సిద్ధాంతాలు వేరు, రాజశేఖర రెడ్డి గారి పార్టీలు వేరు. నేను అసెంబ్లీలోనే అడిగాను వాళ్ళని, రాజశేఖర రెడ్డి గారు చేసిన డెవలప్మెంట్లన్నీ కూడా చెబుతున్న రోజున అసలు మీరెవరు, మీకేం సంబంధం? రాజశేఖర రెడ్డి లెగసీని క్లెయిమ్ చేసుకునేటువంటి అధికారం ఎవరికైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది. మీదే పార్టీ అని నేను అసెంబ్లీలో ఆన్ ది ఫ్లోర్ అడిగాను. మీరు కావాలంటే రికార్డు తీయండి. అందుకని అది మోసపూరితమైన పార్టీ, పుట్టికే మోసపూరితం. పార్టీ రిజిస్ట్రేషనే వాళ్ళు చేసిన రిజిస్ట్రేషన్ కాదు, ఎవడో చేసిన రిజిస్ట్రేషన్ దౌర్జన్యంగా లాక్కున్నటువంటి పరిస్థితి. మోసపూరితంగా అధికారంలోకి వచ్చి తాను భారతదేశంలోనే ధనవంతుడు కావాలనేటువంటిది తన లక్ష్యం. తెలుగు ప్రజాసేవ, పేదరికం తన లక్ష్యం కాదు. తాను ఆ స్థాయికి 5 సంవత్సరాల్లోనే రీచ్ అయిపోయాడు. ఈ రాష్ట్రాన్ని దోచేసి పరిస్థితి. అచ్చం బ్రిటిష్ పాలనని కాపీ చేసుకుంటున్నాడు. అంతవరకే 16 మాసాలు జైల్లో ఉండి బ్రిటిషర్ రూల్ని బాగా స్టడీ చేసి బయటకు వచ్చినప్పటి నుంచి కూడా ఏదైతే బ్రిటిషర్స్ భారతదేశ సంపదని తోటి వ్యాపారం చేసుకున్నారో అలాగే తాను కూడా ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చి పోలీసుని తన సొంత సైన్యంలాగా వాడుకుంటూ ఈ రాష్ట్ర సంపద మొత్తాన్ని కూడా ఏకీకృతం చేసి వ్యాపారం చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. పాలన చేయాల. ఈ మాట నేను బీజేపీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన 4 మాసాల్లో చెప్పిన మాట. ఇవాళ 4.5 సంవత్సరాలు 10 మాసాలు అయిన తర్వాత చెప్పే మాట కాదు ఇది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన 4 మాసాల్లో చెప్పిన మాట. అంతకన్నా తేడా ఏమనుందా? సారా ఎవరు అమ్ముకుంటున్నాడు? జగన్మోహన్ రెడ్డి అమ్ముకుంటున్నాడు కదా. ఇసుక ఎవడు అమ్ముకుంటున్నాడు? జగన్మోహన్ రెడ్డి అమ్ముకుంటున్నాడు కదా. మైన్స్ మొత్తం ఎవరు చేస్తున్నారు వ్యాపారాల్లో? జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోనే జరుగుతుంది. ఎప్పుడైనా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి అయినా చేశాడు ఇట్లా? కాబట్టి తన లక్ష్యం ఈ ఆంధ్ర రాష్ట్ర మొత్తానికి కూడా ఒక రారాజు కావాలి, అందరి ఆస్తుల్ని తన గుప్పెట్లో ఉంచుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని తీసేయండి, పక్కన పెట్టేసండి. అందుకే కదా ఇవాళ భూ చట్టం చేశాడు.
న్యూ ల్యాండ్ యాక్ట్ అదే కదా. ఇప్పుడు ఇవన్నీ ఎలిగేషన్స్ కాదు, 100% అతను చేస్తున్నటువంటి నిదర్శనాలు, వాస్తవాలు కూడా. అందుకని ఇటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఉండతగినటువంటి వ్యక్తి కాదు రాజకీయాల్లో. ఈ భావన రాజశేఖర రెడ్డి గారికి ఉంది. బై కంపల్షన్ అతను రాజశేఖర రెడ్డి గారు ఇతన్ని తీసుకురాగలిగారు. ఇవాళ చెప్తుంది షర్మిల అవన్నీ కూడా. ఈ మాటలన్నీ నేను ఎప్పుడు చెప్పా, ఆయన పార్టీ పుట్టినప్పుడు చెప్పాము మేము ఈ మాటలన్నీ కూడా. ఆమె ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత చెబుతుందేమో కానీ. ఇప్పుడు 6 మాసాల క్రితం నా ఇంటర్వ్యూకి పీకలేరు అన్నాడు కదా. 6 మాసాలు అయిన తర్వాత హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతాను అన్నాడు కదా. 6 మాసాల్లోనే పారిపోయింది ఎవరు? ఇంటర్వ్యూకి పీకింది ఎవరు? పారిపోయింది ఎవరు? జగన్మోహన్ రెడ్డిగా. జగన్మోహన్ రెడ్డినా? ఈ 2 మాటలు జగన్మోహన్ రెడ్డి అయినా మరి అంతే తేడా. 6 మాసాల క్రితం ఇట్లా పట్టుకొని చెప్పాడు కదా, నా ఇంటర్వ్యూకి ఎవరు పీకలేరని ఇట్లా చెప్పాడా. 6 మాసాల తర్వాత హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతాడు. హ్యాపీగా ఇంటికి పోవటానికి ఏముంది? దోచేశాడు ఈ రాష్ట్రాన్ని. భారతదేశంలోనే అత్యంత ధనవంతుడు అయిపోయాడు. తన గోల్ రీచ్ అయిపోయాడు. తన గోల్ రీచ్ అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి వెళ్ళకం చేశాడు. ఇంటికి వెళ్తాడా జైలుకి వెళ్తాడా అనేది భగవంతుడు నిర్ణయించాల్సింది. అది గ్రామ స్థాయిలో